కొట్టుకాంచి ఇంటికి వచ్చానండి. శనక్కాయ పచ్చడి చేశానండి. చూడండి, ఎండుమిర్చి, టమాటా, శనక్కాయ గుళ్ళు పచ్చడి అండి. బాగుంటుంది పచ్చడి. శనక్కాయ పచ్చడి ఎక్కువ చేస్తానండి నేను. తింటా కూడా బాగుంటుంది పచ్చడి. కొద్దిగా మంటగా నోటికి, నోరు కొద్దిగా సప్పడితే తినేవాళ్ళకి బాగుంటుందండి ఇది. శనక్కాయ పచ్చడి అండి. శనక్కాయ పప్పును, ఎండుమిర్చి, టమాటా, 2 రెబ్బలు చిన్నీలపై, ఒక జీలకర్ర, అంతేనండి. బాగుంటుంది పచ్చడి మటుకి, సూపర్గా ఉంటుంది పచ్చడి. కూరలు పనికిరావండి దీని కింద. కూరలు అనుకుంటా కానీ కూరలు పనికిరావు ఈ పచ్చడి కింద. పచ్చడే బాగుంటుంది. కూరల కంటే కూడా పచ్చడి బాగుంటుంది. చూడండి, అన్నీ పెడుతున్నాను అనుకోకుండా. చూడండి, పచ్చడి కూడా బాగుంటుంది. రోటి పచ్చడి అండి ఇది. రోట్లు ఉండరు ఎప్పుడు దాకా. అసలు చేతులు కూడా ఎర్రకొచ్చేసినాయి. చేతులు కూడా ఎర్రకొచ్చేసాయండి. ఇదండి, ఎరుపు వచ్చేసినాయి చేతులు కూడా బాగా. పచ్చడి నూరే వరకు మంటతోటి. అంటే టైం పట్టింది. శనక్కాయ గుళ్ళు నలగాలి కదండి. ఎండుమిరకాయ కూడా ఎత్తున్నాం, బాగా నలగాలి. ఎండుమిరకాయలు ఎత్తున్నాలు, అందుకని మనకు కొంచెం లేట్ పట్టిద్ది. దానివల్ల అది బండ బరువు లేదండి. బండ బరువు లేకపోవడం లేట్ అయిపోయింది. అందుకని రోటి పచ్చడి బాగా రుచికూడదండి. ఎవరైనా పచ్చళ్ళు చేసుకొని తినండి, బాగుంటుంది. రోట్లో నూరుకున్న పచ్చళ్ళు బాగుంటాయి. కొంతమంది మిర్చిలు వేసుకుంటున్నారండి. మిర్చిలో బాగోట్లేదు. రోట్లో నూరుకోవాలి. ఏ పచ్చడి రోట్లో నూరుకోవాలి. పచ్చిమిరకాయ టమాటా అయినా సరే, మరి వంకాయ టమాటా సరే, టమాటా పచ్చిమిరకాయ ఆ పచ్చళ్ళ, ఎండుమిరకాయ పచ్చడి అయినా సరే, చిన్నీలపై కారం అయినా సరే, రోట్లో నూరుకుంటూ బాగుంటాయి. రోటి బాగా రుచిగా ఉంటాయి. అంటే మిర్చిలో బాగో. ఎప్పుడైనా రోట్లో ఉండాలి. రోట్లో ఊరుకోండి. రోట్లో బాగుంటాయి పచ్చళ్ళు. చూడండి, మా వంటలు పెడతాను అని చెప్పి తిట్టుకోకండి. పిచ్చి వంటలు పెడతాను అనుకోకండి. అన్నీ బాగుండే వంటలే పెడతాను నేను. బాగలేని నేను పెట్టను. అంటే ఎండుమిర్చి పచ్చడి, శనక్కాయ పచ్చడి కాబట్టి బాగుంటుందండి. తినేవాళ్ళు కూడా బాగుంటుంది. మొన్నే పచ్చిమిరకాయ టమాటా పచ్చడి చేశాను. ఇవాళ ఎండుమిర్చి పచ్చడి చేశానండి. పచ్చళ్ళు చేసినప్పుడు పచ్చళ్ళు నేను ఆకు అసలు ఒక రోజుకి అయిపోద్ది. తినేస్తారు. పచ్చడి ఎక్కువ తింటారు. మా వాళ్ళు కూడా ఎక్కువ తింటారు పచ్చళ్ళు. శనక్కాయ పచ్చడి బాగుందండి. చూస్తా బాగుంది కదా. అసలు నూరతకి ఎంత కష్టమైందో అంటే, బండ బరువు లేదు. లేకపోతే నూరేస్తాం. బండ బరువు లేకపోతే ఆ పచ్చళ్ళు లేట్ అయింది నూరటాకి. వంట అయిపోయిందండి. కొట్టుకాడి నుంచి వచ్చి వంట చేశాను. ఇప్పుడు మళ్ళీ కొట్టుకాడికి వెళ్తున్నాను. పచ్చళ్ళు బాగుంటాయి, చేసుకోండి. ఎవరైనా చేసుకోవాలనుకుంటే